సూచనలు ఇచ్చినటువంటి కుర్మా సంఘానికి, తెలంగాణ కుమ్మరి సంఘానికి, తెలంగాణ నాయ బ్రాహ్మణ సంఘానికి, అదేవిధంగా తెలంగాణ ముద్రా జాయింట్ యాక్షన్ కమిటీకి, తెలంగాణ ముద్రా సంక్షేమ సమితికి, ముద్రా చైతన్య వేదికకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరి యొక్క ఆమోదంతో ఈ యొక్క సభ అనేది 4 తీర్మానాలను ప్రవేశపెట్టింది. అది మీకు మీడియాముఖంగా చెప్తా ఉన్నాను. ఒకటి, 41 కులాలకు ఏర్పాటు చేసినటువంటి ట్రస్టులన్నింటినీ కూడా పునఃసమీక్షించి ప్రజాస్వామ్యబద్ధంగా కామన్ ట్రస్టును ఏర్పాటు చేయాలని ఈ యొక్క పోరాట సమితి తీర్మానం చేసింది. అదేవిధంగా అన్ని భవనాలను కూడా ప్రభుత్వమే నిధులు కేటాయించి నిర్మించాలి. ప్రతి ట్రస్ట్ కూడా వాళ్ళని అడుక్కొని ఈ యొక్క సంఘ భవనాలను కట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ 3,24,000 కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ యొక్క బీసీల యొక్క ఆదాయమే రాష్ట్ర బడ్జెట్. కాబట్టి మీరు మాకున్నటువంటి ఇంత ఆదాయాన్ని వదిలిపెట్టి మేము మరలా భిక్ష ఎత్తుకొని మా యొక్క నిధులను పక్కన పెట్టి మేము ఎక్కడో తీసుకురావాల్సినటువంటి గత్యంతరం మాకు లేదు. కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలే, కాబట్టి ఈ యొక్క ప్రజల యొక్క సొమ్మునే ప్రజలకే వినియోగించాలి. కాబట్టి అన్ని భవనాలను ప్రభుత్వం యొక్క నిధులతోనే నిర్మించాలని కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. మూడవది, అన్ని కుల భవనాలను కుల సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. ఇక్కడ కోకాపేట భవనం, కోకాపేట ఏరియాలో రెంట్ ఎక్కువ వస్తాయి కాబట్టి మేము రెంట్కి ఇస్తాము, మేము ఇక్కడ బయట ఉంటాము అనేటటువంటి కాదు. ఖచ్చితంగా అది కోకాపేట కావచ్చు, బంజారాస్ కావచ్చు, ఉప్పల్ బగాయిస్ కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా కుల భవనాలను కుల సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని కూడా ఈ యొక్క పోరాట సమితి తీర్మానం చేయడం జరిగింది. చివరిగా ఈ యొక్క అంశానికి మూల కారణమైనటువంటి కుర్మ దొడ్డి కొమరయ్య భవన్ ట్రస్ట్ ని నారాయణ విద్యా సంస్థలకు లీజుకి ఇవ్వడాన్ని ఈ బీసీ ఆత్మ గౌరవ పోరాట సమితి తీవ్రంగా తప్పుపడుతుంది. వెంటనే ఆ లీజును రద్దు చేసి అది కామన్ ట్రస్ట్ కు అప్పగించి అక్కడ ఉన్నటువంటి కుర్మ విద్యార్థుల సంక్షేమానికి మాత్రమే ఉపయోగించాలని, దానిలో ఎటువంటి మార్పు ఉండకూడదని కూడా ఈ యొక్క సభ అనేది తీర్మానం చేస్తా ఉంది. నాకు ఈ యొక్క దానికి ముఖ్యంగా వచ్చి మాకు సంఘీభావం తెలియజేసినటువంటి తెలంగాణ విఠల్ గారికి, అలియాస్ ఓబీసీ విఠల్ గారికి, అదేవిధంగా పూర్ణచంద్ర గారు IPS గారికి అందరికీ కూడా, అదేవిధంగా తారూరు శ్రీధర్